మన గడ్డ మీద మన సంస్కృతికి నిదర్శనమైన రాముల వారి గుడి కడితే అక్కడి గ్రామ ప్రజలకు వచ్చిన అభ్యంతరం ఏంటి? అసలు అక్కడ రామాలయం నిర్మాణం జరగకూడదని ఎందుకు గ్రామస్తులు కోరుకుంటున్నారు? దీనికి గ్రామస్తులు ప్రధానంగా 2 కారణాలు చెప్తున్నారు. మొదటగా గ్రామస్తులు చెప్తుంది ఏంటంటే ఆ గ్రామంలో ఆ స్థలంలో అసలు రామాలయమే లేదని చెప్తున్నారు. ఒక 30 నుంచి 35 ఏళ్ల క్రితం ఎక్కడో శిథిలమైపోతున్న గుడి దగ్గర ఉన్న విగ్రహాలను తెచ్చి ఇక్కడ పెట్టారని గ్రామ ప్రజలు చెప్తున్నారు. అలా విగ్రహాలు పెట్టిన తర్వాత పూజలు చేపించాలని చెప్పి కరెంటు కనెక్షన్ కూడా ఇప్పించారు. అయితే కరెంటు బిల్స్ కట్టకపోవడంతో పవర్ కట్ చేశారు. దాంతో సంవత్సరానికి ఒక్కసారి శ్రీరామనవమి రోజు మాత్రం ఘనంగా పూజలు చేసి రాముల వారి ప్రసాదాలు పానకాలు ఆ గ్రామస్తులకి పంచేవారని చెప్తారు. ఇలా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు మాత్రం ఘనంగా పూజలు అక్కడ జరిపేవారు. ఒకానొక టైంలో ఆ గ్రామస్తులు ఇక్కడ పూజలు ఇంకా చేయడానికి వీల్లేదు అని చెప్పారు. ఇక్కడ అందరూ మారిపోయారు. మేము అడగకుండానే మాకు స్వీట్స్ ప్రసాదాలు పానకాలు ఇస్తున్నారు, ఇంకా ఇవన్నీ ఆపేయండి అని చెప్పడంతో అప్పటిదాకా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు మాత్రం జరుగుతున్న పూజలు కూడా ఆ తరువాత నుంచి ఆపేశారు. ఇంకా ఆ గుడిలో ఎటువంటి పూజలు జరగకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది. ఆకివీడు రామాలయ నిర్మాణానికి గ్రామస్తులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, అసలు కారణం ఏంటి, డీటెయిల్గా ఫుల్ వీడియో చేశాం. లింక్ డిస్క్రిప్షన్లోను బయోలోను ఉంటుంది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి.